విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే రాత్రి వేళ కటిక చీకట్లోనే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. అయితే రహదారి లేక రాళ్లు రప్పల్లో అడవి మార్గంలో డోలీలో గర్భిణులను మోసుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆ సమయంలో ప్రసవం జరిగితే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి సారు అంటూ గిరిపుత్రిక కన్నీరు పెడుతున్నారు. అయినా సర్కారు మనసు కరగలేదని వాపోతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగ పుణ్యగిరి గిరిపుత్రులు. స్వాతంత్రం వచ్చి 7 పదులు దాటినా ఇప్పటికీ తమకు కనీస సౌకర్యాలు లేవని రేగ పుణ్యగిరి వాసి సిదిరి అర్జునుడు వాపోయాడు. 1987లో అప్పటి పాడేరు మండలం డుమ్రిగూడ నుంచి రేగ పుణ్యగిరికి 17 కొండు జాతి గిరిజన కుటుంబాలు వలస వచ్చాయి. సుమారు 4 దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేస్తూ అడవిలో వారు జీవిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో 174 మంది జనాభా, 47 కుటుంబాలు, 147 మంది కొండు జాతి ఓటర్లు ఉన్నారు. సిఐటియు నాయకుల పోరాటంతో 2003-04లో వారికి ఓటు హక్కు కల్పించారు. రేగ పుణ్యగిరిలో కనీస సౌకర్యాలు, రోడ్డు, త్రాగునీరు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కూడా లేవు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి జన్మభూమి గ్రామ సభలో అధికారులను నిలదీయడంతో పార్వతీపురం ఐటీడీఏ అధికారులు విద్యుత్ స్తంభాలు, నివాసానికి రేకుల షెడ్లు మంజూరు చేశారు. ఎస్కోట మండలంలో ఉన్న అనంతగిరి ఫారెస్ట్ అధికారులు పోడు పట్టాలు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వ పథకాలు కొండు గిరిజనులకు అందడం లేదు. పీవీజీటీకి చెందిన గిరిజనులమని రేగ పుణ్యగిరి వాసులు అంటున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తగిన పత్రాలు మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలకు ఆమడ దూరంలో ఉంటున్నారు ఇక్కడ గిరిజనులు. ఈ సమస్య ఆర్డీఓ కల్పించుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. ఎస్కోటకు 5 కిలోమీటర్ల దూరంలో కొండలపై రేగ పుణ్యగిరి ఉంది. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే 5 కిలోమీటర్లు కొండలు దిగి శృంగవరపుకోట రావాల్సిందే. గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి రావాలంటే డోలీలను ఆశ్రయించక తప్పదు. రాత్రిపూట పురిటి నొప్పులు వచ్చిన గర్భిణిని టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ వెలుగుల్లో అడవి మార్గంలో డోలీల్లో ఎస్కోట తీసుకువస్తున్నారు. అనారోగ్యం, ప్రసవాల కోసం డోలీపై తరలించిన 4 గిరిజనులు మృతి చెందారని, ఇటీవల డోలీలో తరలిస్తూ ఉండగా ప్రసవించిన శాంతి కన్నీటి పర్యంతమైంది. గ్రామంలోని వికలాంగుడు గిమ్మిల రవిని ప్రతి నెల 1వ తేదీన రేగ పుణ్యగిరి నుంచి ఎస్కోటకు వీపుపై మోసుకుని తీసుకురావాల్సిన పరిస్థితిలో చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగ పుణ్యగిరిలో పిల్లలు పాఠశాల లేక చెడిపోతున్నారని, ఒకవేళ పాఠశాలకు వెళ్దామంటే ఇటు 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు నడిచి తమ పిల్లలు రాలేకపోతున్నారని గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహారం సరిగా లేక బిడ్డలు బక్కచిక్కుతున్నారని గిరిపుత్రికలు ఆందోళన చెందారు. అత్యవసరమైతే ఆయా లేదని, వర్షాకాలం వస్తే విష జ్వరాలతో నలిగిపోతున్నామని గిరిజనులు తెలిపారు. పేరు సిదిరి అర్జును, రేగ పుణ్యగిరి. అదేవిధంగా మా రేగ పుణ్యగిరి జనాభా 178 మంది ఉన్నాం, 47 కుటుంబాలు. అదేవిధంగా మాకు రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మా ముత్తాతల నుంచి కూడానే ఈ రోడ్డు కోసం పోరాటం చేసుకునే వస్తున్నాము. కానీ ఈ చేసిన పోరాటాలు కూడా మాకు ఫలితం లేదు. అందువలనే మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలనేసి మేము ప్రతి అధికారులకు కానీ, కలెక్టర్ కానీ, అంతే ప్రజాప్రతినిధులు కూడా అలా పేపర్లు ఇస్తూనే వస్తున్నాము. పార్వతీపురం ఐటీడీఏ నుంచి 2007లో రేకు షెడ్లు మంజూరు అవ్వడంతో ఇల్లు మంజూరుకు ఆటంకంగా మారిందని గిరిపుత్రులు విచారం వ్యక్తం చేశారు.
పాత ఐడీలు రద్దు చేసి కొత్త ఐడీలు కల్పించాలి అంటూ ఫారెస్ట్ అధికారుల నుంచి ఇప్పుడు పట్టాలు ఇప్పించాలని, తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అంబేద్కర్ ఎమ్మెల్యే లలిత కుమారి వద్ద మొరపెట్టారు. ఈ మేరకు జనవరి 24న కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నరేగా నుంచి 4 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వాస్తవానికి 40 ఫీట్ల రోడ్డు మంజూరు చేయగా గిరిజనులు పీవీజీటీకి చెందరని రెవెన్యూ అధికారులు చెప్పడంతో 20 ఫీట్ల రోడ్డు నిర్మాణం తలపెట్టారు. కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణ పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయొద్దని అటవీ శాఖ అధికారులను సైతం ఒప్పించారు. కాగా రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ తీవ్రంగా జాప్యం చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. పని ప్రారంభించి నెల రోజులు అవుతున్నా 1/2 కిలోమీటర్ మేర మాత్రమే చదును చేశారన్నారు. రేగా పుణ్యగిరి వరకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శృంగవరపు కోట జనసేన నాయకుడు వబ్బెన సన్యాసి నాయుడు కోరారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరి గ్రామం. గిరిజనులు వీరంతా కూడా. ఒకప్పుడు వీరు 1987 నుంచి మనకి డుంబురుగూడ ప్రాంతం నుంచి ఇక్కడికి తరలి వచ్చి వారి ఆవాసాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వీళ్ళ తల కష్టాలు వర్ణాతీతం. ముఖ్యంగా ఇక్కడ గిరిజనులు గర్భిణీలు స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఎవరికైనా అత్యవసరమైనట్లు ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలు కట్టి తీసుకెళ్లాల్సిందే. 5 కిలోమీటర్ల మేర అడవులను దాటుకుంటూ చీకట్లో రాళ్లు రప్పలు దాటుకుంటూ కూడా డోలీ మొదలు తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఇప్పటికీ ఈ గ్రామానికి సంబంధించిన 4 వ్యక్తులు చనిపోయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డోలీ మోసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే ఈ అమ్మాయి అక్కడే డెలివరీ అవడం మార్గ మధ్యంలో జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ సమస్యలు తీర్చలేని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో ఇక్కడ వీరికి కనీస వసతులైనటువంటి రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు, సొంత ఇల్లు, పొడి పట్టాలు కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. స్వాతంత్రం సిద్ధించి ఇన్నాళ్ళైనప్పటికీ కూడా ఇంకా మాకు స్వతంత్రం రాలేదని వాళ్ళు గోడు వెల్లగిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి తక్షణమే కలెక్టర్ గారు మంజూరు చేసినటువంటి 4 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేశారు. సో ఆ నిధులతో త్వరగా ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నారు. సో ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభ దశలో కేవలం పుణ్యగిరి టెంపుల్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ఆ ఏర్పాట్లు జరుగుతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో అక్కడ కాకుండా డైరెక్ట్ గా గ్రామానికే ఆ రోడ్డు సౌకర్యం వచ్చినట్లయితే వీళ్ళకి పెద్ద సమస్య తీరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్లుగా వాళ్ళు భావిస్తున్నారు.